గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఆదిబట్ల ప్రాంతంలో ఒక నిందితుడి మీద పోలీసులు కాల్పులు జరిపారు. అతనికి గాయాలయ్యాయి. ముందు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వనస్థలిపురం ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందుతున్నారు. తర్వాత అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు. ఎందుకు పోలీసులు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, అతను ఎవరు, ఈ వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో చోరీ కేసుల్లో కీలక నిందితుడిగా ఈ వ్యక్తి ఉన్నాడు. సో అతనికి సంబంధించిన సమాచారం నల్గొండ సిసిఎస్ పోలీసులకు వచ్చింది. అతను హైదరాబాదులో ఉన్నాడు, హైదరాబాద్లో తలదాచుకున్నాడు. ఇక హైదరాబాద్లో కూడా చాలా చోరీ కేసులకి ఒక ప్లాన్లో ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ నల్గొండ సిసిఎస్ పోలీసులకు రావడంతో వెంటనే హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి అతన్ని పట్టుకునేటువంటి క్రమంలో పోలీసుల మీద అతను రివర్స్ అయ్యాడు, దాడికి పాల్పడే ప్రయత్నం చేశాడు. పోలీసులు ముందుగా అతన్ని చాలా సేఫ్గా పట్టుకునే ప్రయత్నం చేశారు, బతిమాలారు. నీ మీద చాలా కేసులు ఉన్నాయి, నువ్వు మర్యాదగా లొంగిపో, నీ మీద ఇప్పుడు ఆల్రెడీ చాలా జిల్లాల్లో కేసులు ఉన్నాయి కాబట్టి నీకు లొంగిపోవటం తప్ప వేరే మార్గం లేదు, దయచేసి లొంగిపో అని చెప్పి బతిమాలారు, బామాలారు, చాలా ప్రయత్నం చేశారు. కానీ రివర్స్ అయ్యి పోలీసుల మీద దాడికి పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇక చేసేదేమీ లేక అతన్ని ఎలాగైనా సరే అదుపులోకి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో పోలీసులు అతని మీద కాల్పులు జరిపారు. కాళ్ళకి గాయాలయ్యాయి. వెంటనే అతను కాల్పులు జరిపిన వెంటనే రోడ్డు మీద పడిపోయాడు. వెంటనే వనస్థలిపురం ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇతను నల్గొండతో పాటు నల్గొండ చుట్టుపక్కల ఇటు ఖమ్మం నుంచి మొదలు పెడితే నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, తర్వాత మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి, సో ఇలాంటి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో చోరీ కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతను చోరీ చేయటమే కాకుండా ఆ ఇంట్లో ఎవరైనా సరే ఇతను చోరీ చేసేటప్పుడు చూసినా అడ్డుకున్నా సరే వాళ్ళ మీద దాడికి పాల్పడి ఇంట్లో ఉన్నటువంటి నగదు మొత్తం కూడా ఊడ్చుకుపోయాడన్నటువంటి ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. సో ఆ అన్ని జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఒక కానిస్టేబుల్ హత్య కేసులో కూడా ఇతని పాత్ర ఉంది. ఒక కానిస్టేబుల్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసినటువంటి ఉదంతం ఉంది కాబట్టి సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా పోలీసుల దగ్గర ఉంది. సో ఇది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు, మోస్ట్ వాంటెడ్ ఒక చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. సో అతన్ని చాలా సందర్భాల్లో పట్టుకునే ప్రయత్నం చేశారు, అతని కోసం వెతుకుతూ ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా కనిపించలేదు. ఈరోజు హైదరాబాదులో తలదాచుకున్నాడు, హైదరాబాద్లో కూడా ఇంకొన్ని నేరాలు చేసేందుకు ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు అని నల్గొండ సిసిఎస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఇక్కడ హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు, కోఆర్డినేట్ చేసుకున్నారు. నల్గొండ సిసిఎస్ పోలీసులు హైదరాబాద్కు వచ్చి అతన్ని పట్టుకునే క్రమంలో పోలీసుల మీద తిరగబడ్డాడు. సో వెంటనే పోలీసులు కూడా కాల్పులు జరిపి అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంకా ఇతనికి సంబంధించిన డేటా మొత్తం తీస్తూ ఉన్నారు. గత 5-6 సంవత్సరాలుగా ఇతను ఎక్కడెక్కడ చోరీలు చేశాడు, ఎంత మొత్తం చోరీ చేశాడు, అది నగలు ఎంత ఉంది, డబ్బు ఎంత ఉంది, ఇంకా ఎవరినైనా చంపినటువంటి ప్రయత్నం ఉందా, కానిస్టేబుల్తో పాటు ఇంకా ఎవరి మీదైనా చంపినటువంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కేసులు, అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈ చోరీ కేసు నిందితుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, ఇంకా మనకు తెలియనటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా, మనకు తెలియనటువంటి బాధితులు ఇంకెవరన్నా ఉంటే పోలీస్ స్టేషన్స్కి వస్తున్నారా. ఇతని పేరు భూష్మి శ్రీకాంత్ అంట. ఈ భూష్మి శ్రీకాంత్ అన్న వ్యక్తికి సంబంధించి పోలీసులు ఈరోజు పట్టుకున్నారు. అతన్ని పట్టుకొని అరెస్టు చేసే క్రమంలో అతను పోలీసుల మీద తిరగబడితే కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మొత్తం డేటా మొత్తం తీస్తూ ఉన్నారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఆ బాధితులకి ఎంత ఇవ్వాలి, వాళ్ళ నగలు వాళ్ళ డబ్బులు ఎక్కడ దాచిపెట్టాడు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా పోలీసులు ఇప్పుడు రికవర్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.